హలో అండి. ఇవాళ నేను మిగిలిన అన్నంతో డిఫరెంట్ విలేజ్లో చేసుకునే స్నాక్ చేసి చూపిస్తానండి. మీకు ఇంతకుముందే ఈ స్నాక్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ స్నాక్ మా నానమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు చేసి పెట్టేదండి. చాలా బాగుంటుంది. ముందు నేను మిగిలిన అన్నం ఎండబెట్టుకున్నానండి. వీడియో తీయలేదు. ఈ ఎండలకి పెద్ద పెద్ద చెట్లే మాడిపోతున్నాయి. అన్నం ఒక లెక్కన అన్నట్టు ఒక గంటలో ఎండిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తానండి. ఇంత ఈజీగా చేయడం అని అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నం ఎండబెట్టుకున్నాను కదండి. ఎండబెట్టుకున్న అన్నంని ఇందులోకి పోపులోకి వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు ఇలా ఏం వేయకూడదు. దీంట్లో ఉప్పు నేను ఆల్రెడీ ఎండబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసిన అండి. ఉప్పు వేసి ఎండబెట్టుకున్నాను కాబట్టి ఒక కారం మాత్రమే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అంతే అండి. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీగా మిగిలిన అన్నంతో స్నాక్ రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.